హల్లెలూయా. ఈ సమయంలో గడిచిన శుక్రవారంలో మనము అన్యజనుల లెక్క సంపూర్తి అవుతున్నది అనే వాటిని మనం చూసాము. అయితే ఈ యొక్క శుక్రవార దినమున రెండవ రాకడకు సంబంధించి మనము అనేక విషయాలు తెలుసుకుంటూ వచ్చాము. ఈరోజు దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడు, రెండవ రాకడలో మనం ఎలా సిద్ధంగా ఉండాలి, మనము పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఉంటారు అనే వాటి గురించి మనం చూద్దాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చదవండమ్మా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, నాయన ఇంతవరకు నిన్ను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో నాయన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. ఇదిగో తండ్రి, ఇక రెండవ రాకడకు సంబంధించి ఎత్తబడిన ప్రతి ఒక్కరూ నాయన పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉంటారు, ఆ యొక్క పరలోక రాజ్యంలో తండ్రి ఎవరు, ఆ యొక్క పరలోక నివాసులు ఎలా సంతోషిస్తారో అటు వారి నిమిత్తం నాయన తెలుసుకొనబోచుండగా మాతో మాట్లాడండి అయ్యా. ఇదిగోనైనా నా నోటిని నీ బూరగా చేసుకొని నా హృదయం నింపిన కొలది నాయన విస్తారమైన మాటలతో నాయన నీవు మాట్లాడి మమ్మల్ని దర్శించి దీవించి పంపించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట కూడి వచ్చిన మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మనము చదువుకున్న లేఖన భాగంను బట్టి ఇక్కడ మనం చూస్తే 12వ వచనంలో, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఇక్కడ పరలోకమా, పరలోక నివాసులారా అని అంటున్నాడు. ఇక పరలోకంలో ఎవరెవరు ఉంటారు ఏమైనా తెలుసమ్మా? పరలోకంలో ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ తండ్రి అయిన దేవుడు, తర్వాత కుమారుడైన దేవుడు, ఆ తర్వాత 24 మంది పెద్దలు, ఆ తర్వాత శెరూబులు, కెరూబులు, ప్రధాన దూతలు వీరుంటారు. అయితే వారి వారికి అనుగ్రహించినటువంటి ఆ యొక్క దూతలు వారి వారికి కేటాయించినటువంటి ఆ యొక్క తమ పరిధిని వారు ఆ యొక్క దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు.
అయితే ఈ సమయంలో పరలోకంలో ఎవరెవరు ఉన్నారు, పరలోక నివాసులు ఎవరు అనేది మనం చూస్తే మొట్టమొదటిగా 24 మంది పెద్దలు. అది ఎక్కడ మనం చూస్తామంటే మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు. ఆ యొక్క తండ్రి అయిన దేవుడిని ఎవ్వరూ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఆయనను కనీసం మాట స్వరంను కూడా ఎవరు వినలేదు. అది క్లుప్తం. ఎందుకంటే పౌలు ఒక సందర్భంలో అంటాడు, మహాకాశంలో ఆయనను పట్టజాలవు, ఈ యొక్క సమస్తము ఆయనలోనే ఉంది అని పౌలు చెప్తాడు. అయితే ఆ యొక్క తండ్రి అయిన దేవుణ్ణి ఇంతవరకు దేవుణ్ణి ఎవరైనా చూశారు అని అంటే, దేవునితో ఎవరైనా మాట్లాడారు అని అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకంటే అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి దేవుడు. అది చూద్దాం రండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి అమ్మా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సముద్రుడై ఉన్నాడు. చాలమ్మా, ఇక్కడ చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తండ్రి అయిన దేవునికి ఒక స్వరూపం. అంటే ఆ యొక్క పౌలు చెప్పినట్లుగా మహాకాశంలో ఆయనను పట్టజాలవు, ఆయన స్వరము ఎవరు వినలేదు, ఆయనను ఎవరు చూడలేదు. అట్టి దేవుని ఎవరు చూడలేదు కనుకనే ఒక రూపాన్ని ఇస్తే ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తును ఇప్పుడు ఆదాము నుంచి కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎవరైనా మాట్లాడుతున్నారు, ఎవరైనా ఆయన చూశారంటే అది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తునే. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆత్మ కనుక తన్ను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు సెలవిస్తున్నాడు. అవునా కదండి? ఎందుకంటే యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆత్మ కనుక. ఆత్మ అయినటువంటి దేవుణ్ణి ఎవరు చూడలేరు, తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎవరు చూడలేరు, ఎవరు కనలేరు కూడా. ఈనాడు చూడండి, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అవునా కదండి? మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం చూడగలుగుతామా? ఏ ఒక్కరు చూడలేదు. ఎందుకంటే ఆయన ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు. అలాగే తండ్రి అయిన దేవుణ్ణి కూడా ఎవరు చూడలేదు. ఎవరైనా చూశారు, ఎవరైనా మాట్లాడారు అని అంటే అది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తునే. ఎందుకంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపం. అదృశ్యం అంటే ఏంటి? కనబడనిది, మనకు కళ్ళకు కనబడనిదే అదృశ్యం అని అంటాం, అంతే కదండి? అలాంటి అదృశ్య దేవుని స్వరూపం ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు ఇంకెవరు ఉన్నారంటే పరలోక నివాసుల్లో 24 మంది పెద్దలు ఉన్నారు. చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. సింహాసనము చుట్టూ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఇక్కడ చూడండి, దేవునితో పాటు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవునితో పాటు ఇంకెవరున్నారంటే 24 మంది పెద్దలు ఉన్నారు. వారు సింహాసనముల మీద కూర్చొని తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఉన్నారు. ఎక్కడ? పరలోక రాజ్యంలో పరలోక నివాసులుగా వీరిని మొట్టమొదటిగా చూస్తాము. తర్వాత ఎవరు అంటే ఆ యొక్క యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదవండమ్మా. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనెను, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఉన్నవారు ఎవరంటే శరాపులు. శరాపులకు 6 రెక్కలు ఉంటాయి.
ఆ యొక్క 6 రెక్కలు ఉన్నటువంటి ఆ యొక్క సెరాఫులు ఏం చేస్తారంటే 2తో తన చర్మాన్ని కప్పుకుంటారు, 2తో ఎగురుతారు, 2తో తన ముఖాన్ని కప్పుకుంటారు. ఎందుకంటే ఆయన మహిమా స్వరూపి అయిన దేవుడు. ఆ యొక్క మహిమా స్వరూపి అయిన దేవుని దగ్గర ఏ ఒక్కరు నిలవలేరు. ఆ మహిమను, ఆ ప్రకాశవంతాన్ని ఎవరు తట్టుకోలేరు. అందుకే ఇక్కడ 2తో తన ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో తన శరీరాన్ని కప్పుకుంటున్నాయి, ఇంకా 2తో ఎగురుతున్నాయి. అలా ఎగిరి ఆయనను నిత్యము స్తుతిస్తున్నాయి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో స్తుతిస్తున్నాయి. ఈనాడు కూడా మనం ఎందుకు స్తుతిస్తున్నాము? దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనను ఎందుకు స్తుతిస్తున్నాము, ఆయనను ఎందుకు కనపరుస్తున్నామంటే ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన స్తోత్రారుడు, స్తోత్రము నొందదగినవాడు. అట్టి దేవుడు కనుకనే మనము స్తుతించగలుగుతున్నాము, అట్టి దేవుడు కనుకనే ఆయనను కీర్తించగలుగుతున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అది సెరాఫుల నుంచి వచ్చింది. ఆ సెరాఫులు నిత్యం ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఆయనను కీర్తించేవారు. అలాంటి ఆధిక్యత, అలాంటి ధన్యత మనకి ఇచ్చినాడంటే అది మనము ధన్యులమా కాదా? ఎందుకంటే పరలోక నివాసులలో సెరాఫులది హైయెస్ట్ కేటగిరీ. ఆ హైయెస్ట్ స్థానంలో ఉండి వారు నిత్యము ఆయనను కీర్తించేవారు, నిత్యము ఆయనను స్తుతించేవారు. అలా స్తుతించే వారిలో మనల్ని ఉంచాడంటే ఆ ధన్యత దేవుడు మనకు మాత్రమే అనుగ్రహించాడు. ఎందుకు? ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కనుక. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నిత్యము ఆయన స్తుతులపైన ఆసీనుడై ఉన్నాడు. మనం సాధారణంగా అంటుంటాం కదా, మా స్తుతులపైన ఆసీనుడవు కమ్మని మనం అడుగుతాం. ఎందుకు అడుగుతామంటే ఆయన స్తుతులు పొందడానికి అర్హుడు కనుక. అలాంటి దేవుణ్ణి మనం స్తుతించేటప్పుడు మనము సిగ్గుపడకూడదు, భయపడకూడదు, బెదరకూడదు. ఎందుకంటే మనం జీవం కలిగిన దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అటు దేవుణ్ణి స్తుతించే వారేమో మనం ఎలాంటి వారితో సమానం అంటే సెరుపులతో సమానం. ఎందుకంటే మనము ఆయనను స్తుతిస్తున్నాం. ఇక్కడ సెరుపులు ఏం చేస్తున్నాయి? గాన ప్రతిగానాలతో ఆయనను స్తుతిస్తున్నాయి. గాన ప్రతిగానాలతో అంటే మనం కూడా అంతే కదా. మనము ఆ యొక్క ట్రాక్ పెట్టుకున్నా కానీ, ఆ యొక్క సంగీతం వినిపించినా కానీ, ఆ యొక్క స్తుతులు పాడుతున్నామంటే ఎవరిని స్తుతిస్తున్నాం? మనము దేవాది దేవుణ్ణే. అలాంటి దేవుణ్ణి మనం స్తుతించే సమయంలో మనము ఇంకా గంభీరంగా, ఇంకా కంఠస్వరము గట్టిగా వినిపించేలా ఆయనను స్తుతించాలి. అలా స్తుతించినప్పుడు మనము ఇంకా ఆ యొక్క ఆత్మీయతలో పెంపొందించుకుంటాం. అదే ఇక్కడ చేస్తున్నాం. మరి ఒకరిని మనం చూసినట్లయితే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం నుండి చదవండమ్మా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంపూర్ణమును, పూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సూలిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కేరుబువై ఒక ఆశ్రయంగా నీవుంటివి. చాలమ్మ. ఇక్కడ చూడండి, ఫస్ట్ తండ్రి అయిన దేవుడు, తర్వాత కుమారుడైన దేవుడు, తర్వాత సేరుబులు, ఇక్కడ వచ్చేసి కేరుబులు. ఈ యొక్క కేరుబులు ఎవరు అని అంటే ఆ యొక్క బహు ప్రత్యేకించబడిన వారు. ఆ యొక్క కేరుబులలోనే ఒకడు ఎవరు అని అంటే అపవాది. ఆ యొక్క అపవాది ఆ యొక్క కేరుబులలో అతి ప్రాముఖ్యమైన వాడు. ఆ అపవాది నిర్మించబడి ఆ యొక్క కేరుబుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఏదైనా తోటలో నుండి పడద్రోయక మునుపు ఏ విధంగా ఉన్నాడంటే తనను గణపరిచాడు. ఎంతగా హెచ్చించాడంటే, ఎంతగా అధికారం ఇచ్చాడంటే ఆ యొక్క ఇక్కడ చూడండి, దేవునితోటి ఏదనులో నీవుంటివి. మాణిక్యమును, గోమేధికము, సూర్యకాంతపు వర్ణపు రాయి, ఇవన్నిటిని కలిపి ఆ యొక్క హెచ్చించాడు అపవాదిని. అలా హెచ్చించినప్పుడు ఆ యొక్క కేరుపుగా ఉన్నటువంటి అపవాది ఆ యొక్క హృదయంలో గర్వించాడు.
హృదయంలో గర్వించినందుకు పడద్రోయబడ్డాడు. అది చూద్దాం రండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి చదవండమ్మా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్ట వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కేదను, మహోన్నతుని నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చాలమ్మా. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఆ అపవాదికి ఇచ్చినటువంటి, అంటే అపవాది కేరుబుగా ఉన్నటువంటి సమయంలో, కేరుబుగా ఉన్నటువంటి ఆ యొక్క అపవాది హైయెస్ట్గా, అంటే ఆ దేవునికి సమానమైనటువంటి అధికారం ఇచ్చాడు. దేవునికి సమానమైనటువంటి అధికారం ఇచ్చి తన్ను నియమించినప్పుడు తంతి వాద్యములతో, పిల్లన గ్రోవి వాద్యములతో ఆ ఉత్సాహంతో కేరుబును ఆశీర్వదించి అధికారం ఇచ్చాడు. అలా అధికారం ఇచ్చినప్పుడు తన అధికారాన్ని దుర్వినియోగపరుచుకొని తన మనసులో గర్వించాడు. ఎలా గర్వించాడంటే, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని. అంటే దేవునితో సమానంగా చేసుకోవాలని అపవాది తలంచినప్పుడు, కేరుబు తలంచినప్పుడు అపవాది త్రోయబడ్డాడు. అదే అంటాం కదా, నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. ఒకళ్ళు హెచ్చింపబడాలి, ఒకళ్ళు దీవించబడాలి అంటే తను తాను తగ్గించుకోవాలి. అదే అంటాడు యేసుక్రీస్తు. తను తాను తగ్గించుకొని, తనను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తుకొని ఎవరైతే వెంబడిస్తారో వారిని దీవిస్తానో, ఆశీర్వదిస్తానో, నిత్యమైన రాజ్యంలో చేరుస్తానని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఇక్కడ హెచ్చింపబడినటువంటి కేరుబు, హెచ్చింపబడినటువంటి అపవాది, సాతాను తన ఉన్నతమైన స్థానంలో నిలబడలేక దేవుని కంటే ఎక్కువగా ఉండాలని అతిశయించుకున్నాడు, మనసులో గర్వించుకున్నాడు. అంతే, కేవలము మనసులో గర్వించుకొని ఆకాశం నుండి పడద్రోసినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క కేరుబుల పని ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము లాస్ట్ వచనం చదవండమ్మా. అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కునున్న కేరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలబెట్టాను. ఇక్కడ చూడండి, కేరుబులను శక్తివంతంగా నిలబెట్టినాడు దేవుడు. కేరుబులను శక్తిని అధికారాన్ని, ఎంతో ఉన్నతమైనటువంటి అధికారాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు కేరుబులలో ప్రధానుడైనటువంటి లూసిఫర్, ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అని ఉంటుంది నేమ్. లూసిఫర్ మాత్రము నిలవలేకపోయాడు, హెచ్చించుకున్నాడు. తను తాను హెచ్చించుకొని దేవుని కంటే ఉన్నతునిగా, మహోన్నతుని కంటే ఉన్నతునిగా హెచ్చించుకోవాలని చూసినప్పుడు పడద్రోయబడినాడు, త్రోసివేయబడ్డాడు. అందుకే అంటాడు కదా, యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివాము కదా, దేవుని తోటకు ఏదెనులో అపవాది కేరుబుగా ఉన్నాడు. కేరుబుగా ఉండి సృష్టి ఆరంభంలో తను ఉండి ఎలా జరుగుతుంది, ఎలా సృష్టిని చేశాడు అనేది సమస్తము చూసినవాడు. తనకంటూ ఒక బాధ్యతను అప్పగించినవాడు దేవుడు. ఆ బాధ్యతను అతిక్రమించి తను తాను గర్వించుకొని తనకిచ్చినటువంటి శక్తులను కావచ్చు, తనకిచ్చినటువంటి అధికారం వల్లనే మనుషులను మోసపుచ్చుచున్నాడు. ఈనాడు చూడండి, అపవాదికి శక్తి ఎలా వచ్చింది, అపవాది ఎందుకు అంత శక్తిమంతుడు అయ్యాడంటే అతను కేరుబుగా ఉన్నాడు. కేరుబులలో హైయెస్ట్ స్థానంలో ఉన్నాడు. అంటే వారికి ఇప్పుడు సాధారణంగా మనం చూడండి, మనం క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు కావచ్చు, లేకుంటే ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు కొంతమందికి కొన్ని పనులను అప్పగిస్తాం, అవునా కదా? ఆ పనులను అప్పగించినప్పుడు వారికి ఎలా చేయాలనో మనం తెలియజేస్తాం, అవునా? ఎలా చేయాలనో తెలియజేసినప్పుడు వాళ్ళు ఒకవేళ నెక్స్ట్ క్రిస్మస్కి వచ్చినా రాకపోయినా వారికి ఇచ్చినటువంటి పని వారికి గుర్తుంటుందా ఉండదా? వారికి నేర్పించిన పని వారికి వచ్చా రాదా? అలాగే అపవాదికి కూడా కేరుబుగా ఉన్న తను పడద్రోయబడక మునుపు కొన్ని శక్తులను ఇచ్చాడు దేవుడు, కొంత అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారము ఇప్పటికీ అలాగనే ఉంది.
అందుకే వాడు ప్రేరేపించగలుగుతున్నాడు, అందుకే వాడు ఆలోచనలు పుట్టించగలుగుతున్నాడు, అందుకే వాడు దయ్యం వల్లే మనసులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈనాడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎందుకు? ఆయన దేవుణ్ణి మనం అంగీకరించాము కాబట్టి, దేవుడు మనలో ఆలోచన పుట్టించగలడు కాబట్టి, దేవుడు మనల్ని నడిపించగలడు కాబట్టి, అవునా కాదా? అలాగే అపవాది కూడా మనలో నివసించగలడు, అపవాది కూడా మనల్ని ఆలోచింపజేయగలదు. అదే అంటాడు కదా, యూదా హృదయములో అపవాది ఆలోచన పుట్టియగా అని ఎప్పుడైతే మనం అది చదువుతాం లేఖన భాగంలో, అంటే మనల్ని ఆలోచింప చేయగలడు అపవాదికి ఆ శక్తి ఉంది. అపవాది దయములు వాని దూతలు. ఈనాడు దయములు పట్టిన వాళ్ళను మనం చూస్తున్నామా లేదా? ఖచ్చితంగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని మనం చూస్తున్నాము, అలాగే దయములు పట్టిన వారిని కూడా మనం చూస్తాం. అలా చూస్తున్నాము అని అంటే వాడికి శక్తి ఉంది కాబట్టే మనం చూడగలుగుతున్నాం. అంటే హైయెస్ట్ కేటగిరీలో ఉంచాడు దేవుడు, అంత అధికారాన్ని దేవుడిచ్చాడు. అంత అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి అపవాది తను తాను హెచ్చించుకొని గర్వించాడు. అలా గర్వించినప్పుడు పడద్రోయపడ్డాడు. చూడండి లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదవండమ్మా. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. ఇక్కడ చూడండి చాలమ్మా, ఇక్కడ చూడండి, ఎవరు పడ్డాడంట ఆకాశం నుండి? సాతాను. ఎలా పడ్డాడు? మెరుపు వలె పడ్డాడు. అంటే దేవుని తోటయ్యకు ఏదెనులో కెరుపుగా ఉన్నాడు, సృష్టి ఆరంభంలో ఉన్నాడు. సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి ఆ యొక్క సాతాను ఎందుకు పడద్రోయబడ్డాడంటే, ఎప్పుడైతే దేవుడు తన యొక్క సమస్తాన్ని సృష్టించి 5 రోజుల్లో ఈ సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించిన తర్వాత 6వ రోజున మనిషిని సృష్టించాడు. మనిషిని సృష్టించినటువంటి దేవుడు ఆ మనిషికి అంత అధికారాన్ని ఇచ్చినప్పుడు అపవాదిలో ఆ కుళ్ళు ప్రారంభమైంది. అపవాది ఒప్పుకోలేకపోయాడు. ఎందుకంటే అంత గొప్పగా ఉన్నతమైన రీతిలో తన్ని హెచ్చించినప్పుడు దేవుడు, తనకు అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుడు, తన్ని అంత రీతిలో అందరి దూతల కంటే దూతలతో ఆయనను గణపరిచినటువంటి దేవుడు ఈ యొక్క సమస్తమైనటువంటి సృష్టించినప్పుడు మనిషికి అధికారం ఇచ్చినప్పుడు తను ఒప్పుకోలేకపోయాడు. అదే మనము చూస్తాము, ఈ యోబు గ్రంథంలో మనం చూస్తాము. వారు ఆ భూమిని సృష్టించినప్పుడు అపవాది ఉన్నాడు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అపవాది ఉన్నాడు. అప్పుడు కెరూబుగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మనిషికి అధికారం ఇచ్చాడో, ఎప్పుడైతే మనిషికి ఆ దేవుడు అధికారాన్ని ఇచ్చినప్పుడు తను ఒప్పుకోలేకపోయినందుకే తను త్రోయబడ్డాడు. తను గర్వించాడు కాబట్టి త్రోసివేయబడ్డాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడద్రోయబడ్డాడు. ఇప్పుడు అలా పడద్రోయబడినప్పుడు వానికి కొన్ని శక్తులు ఉంటాయి. ఎందుకంటే మనం ఎవరికైతే పనులు అప్పగించింటామో, పనులు నేర్పించింటామో, వాళ్ళు మన దగ్గర పని చేయకపోయినప్పటికీ ఆ పని వస్తుందా కదా? అలాగే సాతాను కూడా దేవుడిచ్చినటువంటి పనులు ఖచ్చితంగా ఉన్నాయి. దేవుడిచ్చినటువంటి అధికారము ఉంది. ఆ యొక్క అధికారం ఉన్నప్పటికీ అందుకే మనలో ప్రేరేపించగలుగుతున్నాడు, మనలో ఆలోచనలు పుట్టించగలుగుతున్నాడు, మనతో మాట్లాడగలుగుతున్నాడు. ఆ యొక్క అపవాది దూతలు ఆ యొక్క దయంలో మనలో ఆ యొక్క పట్టడము ఎలా చూస్తున్నాము అని అంటే వాడికి అధికారం ఉంది కాబట్టి. అదే ఇక్కడ మనం చూసాం, మొదటగా చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదా, ఇక్కడ అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరు కానీ గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. ఇక్కడ చూడండి, అంటే అపవాదికి ఇప్పటికీ పరలోకంలోకి వెళ్ళే అవకాశం ఉంది, అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉంది అని అంటే వాడు ఇంకా పడద్రోయపల్లా. అపవాది కూడా 3 రూపాలు ఉన్నాయి. ఆ రూపాలను నెక్స్ట్ వారంలో నేను దాని గురించి వివరంగా చెప్తాను. మెట్టుకు పరలోకంలో ఎవరెవరు ఉంటారు, పరలోక నివాసులు ఎవరు, అటు వారు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు మాత్రం చూద్దాము. అయితే అపవాది పడద్రోయబడినప్పుడు యుద్ధం చేసినాడు ఎవరు? మిఖాయేలు. ఈ యొక్క కెరూబుల తర్వాత ప్రధాన దూతలు ఉన్నారు. ఆ ప్రధాన దూతల్లో 2 ఎవరు అని అంటే ఒకరు గాబ్రియేలు, ఒకరు మిఖాయేలు. ఈ యొక్క గాబ్రియేలు ఎవరు అని అంటే వర్తమానం పంపేవాడు.
దేవుని యొద్ద నుండి, దేవుని దగ్గర నుండి సమాచారాన్ని ఎవరికైనా కానీ అందించాలి, వారితో మాట్లాడాలి, దేవుని మాటలను తెలియచేయాలి అని అంటే గాబ్రియేల్ను వాడుకునేవాడు. అదే చూస్తాం కదా, మనము జకర్యాతో మాట్లాడినప్పుడు గాబ్రియేల్ను చూస్తాము. కన్య అయినటువంటి మరియతో కానీ యోసేపుతో కానీ మాట్లాడినప్పుడు మనం గాబ్రియేలు దూతను చూస్తాం. ఎందుకు అనంటే గాబ్రియేలు వర్తమానాన్ని జవాబును, ఉత్తరాన్ని తీసుకొచ్చే దూతగా గాబ్రియేలును నిలబెట్టాడు. ఈ యొక్క మిఖాయేలు ఎవరు అనంటే యుద్ధ వారియరు. అది ఇక్కడ మనం చూస్తున్నాము. పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలు అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా. అంటే యుద్ధానికి వారియర్ ఎవరు అనంటే మిఖాయేలుతో పాటు కొందరు దూతలు ఉన్నారు. దూతలు ఉన్నారు కాబట్టి మిఖాయేలుతో యుద్ధము చేయలేక ఘట సర్పం ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రకటన గ్రంథము, ప్రవచన గ్రంథము, దీంట్లో ఇంకా అనేకము నెరవేర్చవలసినవి ఉన్నాయి, కొన్ని నెరవేరుతున్నవి ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద యుద్ధాలు చూస్తున్నాం, అలాగే పరలోకంలో కూడా యుద్ధము జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు అపవాది అయినటువంటి సాతాను ఓడిపోయినప్పుడు భూమి మీద పడద్రోయబడతాడు. అలా పడద్రోయబడినప్పుడు ఇంకా సమయము లేదు అని అదే అంటున్నాడు ఇక్కడ చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇక్కడ చూడండి, అంటే అపవాది ఏం చేస్తుంటాడు అంటే పరలోకంలో తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళి మన మీద నేరములు మోపుతుంటాడు. మన ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉన్నారో, దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో అట్టి వారి మీద నిరంతరం నేరం మోపుతున్నాడు. ఎట్లా నిరంతరం నేరం మోపుతున్నాడు అంటే, మనం ఏదైనా అబద్ధంలో ఆడినప్పుడు కానీ, మనం ఏదైనా చేయకూడని దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు కానీ, దేవుని ఎదుట ఏదైనా మనం చేయకూడని పనులు చేసినప్పుడు కానీ మన మీద నేరములు మోపుతాడు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమార్తె ఈ విధంగా చేస్తుందని మన మీద నేరం మోపుతాడు. అలా నేరం మోపడానికి వానికి యాక్సెస్ ఉంది. ఇప్పటికీ నేరం మోపుతున్నాడు అని అంటే అది వానికి యాక్సెస్, అధికారం ఉంది కాబట్టి, అనుమతి, పర్మిషన్ ఉంది కాబట్టి వెళ్ళి నేరం మోపగలుగుతున్నాడు. ఎప్పుడైతే ఈ మిఖాయేలుతో యుద్ధం జరుగుతుందో, యుద్ధం జరిగినప్పుడు ఇంకా పడద్రోయబడినప్పుడు అదే అంటున్నాడు, నిరంతరము నేరము మోపువాడైనటువంటి అపవాదే పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అదే అంటాడు కదా, యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు ఒక మాట అంటాడు, ఏమని? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో సర్వలోకం మీద నాకు అధికారం ఇవ్వబడింది అన్నాడు. అధికారము ఇంకా పూర్తిగా తీసుకోవాలా. అధికారం పూర్తిగా తీసుకోకుండా దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. నేను నీ శత్రువులను నీ పాదపీఠము కింద అణగద్రొక్కేంత వరకు నీవు నా కుడిపార్శ్వంలో కూర్చుందు అని దేవుడు తెలియజేసి ఉన్నాడు. అలా తెలియజేసి ఉన్నందుకే ఇంకా అధికారము దేవుడు తీసుకోవాలా. వాని శత్రువులను ఎవరెవరైతే అపవాది దేవుని యొక్క శత్రువులు ఉన్నారో వారిని అందరినీ దేవుని పాదపీఠం కింద వేసేంత వరకు ఇంకా అధికారం తీసుకోవాలా. అలాంటి అపవాదిని దేవుని కాళ్ళ కింద వేసే అధికారం ఎవరికి ఉందో తెలుసా? ఎవరికైనా తెలుసా అమ్మా? అపవాదిని దేవుని కాళ్ళ కింద వేసే అధికారం ఎవరికి ఉందో తెలుసా? మనకే. మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేన్నైతే మనం జయిస్తామో, సపోజ్ చూడండి, ఎప్పుడైనా అబద్ధంలు ఆడింటాము, ఆ అబద్ధాలను మనం జయించినప్పుడు, లేదంటే ఏదైనా ఆ పాపాన్ని మనం జయించినప్పుడు ఏ పాపమైతే చేస్తున్నామో ఆ పాపముకు ఉన్నటువంటి అపవాదిని దేవుని కాళ్ళ కింద వేస్తున్నాం. మనం అబద్ధం అనేటువంటి అపవాదిని దేవుని కాళ్ళ కింద వేస్తున్నాం. అలాంటి దేవుని కాళ్ళ కింద వేసే శక్తి ఎవరికి ఉందంటే మనకే. మన ద్వారానే దేవుడు విజయాన్ని పొందుకుంటున్నాడు, మన ద్వారానే దేవుడు అధికారాన్ని పొందుకున్నాడు. ఎందుకు? దేవుడు మనకిచ్చాడు కాబట్టి. సర్వాంగ కవచాన్ని మనకిచ్చినప్పుడు సర్వాంగ కవచం ధరించుకున్న మనము ఎప్పుడైతే అపవాదిని ఎదిరించి, అందుకే అంటాడు కదా, అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎందుకు పారిపోతాడంటే మనము దేవుని ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం క్రీస్తు వలె జీవించినప్పుడు, క్రీస్తు వలె పరిశుద్ధులుగా ఉన్నప్పుడు అప్పుడు మనము వాడిని ఎదిరించుటకు మనకు శక్తి ఉంటుంది. అలా ఎదిరించడానికి శక్తి ఎవరు ఇస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇస్తున్నాడు.
అలాంటి శక్తిని అలాంటి సర్వాంగ కవచాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఉపయోగించినప్పుడు ఆ యొక్క ఓడిపోయినటువంటి అపవాదిని దేవుని కాళ్ళ కింద వేయుటకు మనము సహాయం చేస్తున్నాం. అందుకే అంటాడు, నీ పాదంలో పీఠం కింద నీ శత్రువులు నలగొట్టేంత వరకు నువ్వు నా కుడిపార్శ్వం ముందు కూర్చొని ఉండు అని తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకు సెలవిచ్చినట్టుగా మనం చూస్తాం. అదే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ మనం పరలోక నివాసులుగా మనం ఉండేది మనం చూస్తున్నాము కనుక ఇప్పటి వరకు మనం ఎవరెవరిని చూసాము? తండ్రి అయిన దేవుణ్ణి చూసాము, కుమారుడైన క్రీస్తును చూసాము, 24 మంది పెద్దలను, సెరూబులను, కెరూబులను చూసాం. అలాగే త్వరగా ముగిస్తాను. అలాగే ఎవరెవరు ఉంటారంటే మికాయేలు, గాబ్రియేలు, ఇంకొక బలిష్ఠుడైనటువంటి దూత ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఒక కాలు సముద్రంలో, ఒక కాలు భూమి మీద పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇంకా కొంతమంది దూతలు ఉన్నారు, వారిని చూసి మనం ముగిద్దాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారికి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. చాలండి. ఇక్కడ చూడండి, అనేక మంది దూతలు ఎవరు అని అంటే కోట్ల కొలదిగా ఉన్నారు. పరలోక నివాసులారా ఉస్తయించుడి అనే వారి జాబితాలో ఇంకా ఎవరు ఉన్నారంటే అనేక మంది కోట్ల కొలది దూతలు ఎవరో కాదండి, మనమే. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయన రక్తంలో కడగబడి ఉన్నామో, ఆయన రక్తం ద్వారా విడిపింపబడి ఉన్నామో, ఆ యొక్క నిత్యమైన రాజ్యంలోకి మనం చేరుకున్నామో మనమే కోట్ల కొలది దూతలుగా ఉంటున్నాం. అదే అంటాడు కదా, ఒక సందర్భంలో పరిచయలు వచ్చి ఒకనికి వివాహమైంది, తన భర్త చనిపోయినప్పుడు ఆ యొక్క 7 మందిని చేసుకున్నప్పుడు ఎవరికి ఉన్నారు అని చెప్పి ఎవరికి భార్య పునరుత్థానం మందు ఎవరికి భార్య అవుతుందని దేవుణ్ణి అడిగినప్పుడు అంటాడు కదా, అక్కడ స్త్రీ పురుషులు ఎవరు ఉన్నారు? అందరూ దూతలే ఉంటారని. ఇక్కడ కూడా కోట్ల కొలది దూతలు ఎవరంటే మనమే. అటువంటి దూతలుగా మనము పరలోకంలో నిత్యము ఆనందిస్తాము, పరలోకంలో నిత్యము సంతోషిస్తాం. అలాంటి పరలోకంలో మనం నిత్యము సంతోషించాలి అని అంటే అపవాది పడద్రోయబడాలి. ఎప్పుడైతే అపవాది పడద్రోయబడతాడో అప్పుడు మనకు నిత్యమైన రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. మెట్టుకు ఈ సమయంలో దూతల గురించి మనం విన్నాము కదా, పరలోకంలో ఎవరెవరు ఉన్నది మనం చూసాం. వచ్చే వారంలో మనము ఆ యొక్క పరలోకంలో అపవాది ఎలా పడ్డాడు, ఎందుకు పడ్డాడు, వాడి యొక్క రూపాలు ఏంటివి అనేది మనం తెలుసుకునబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడి శుక్రవారంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా రావాలని ప్రభుపేట తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరము కలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సమయంలోనైనా నీ వాక్యము ద్వారా పరలోకంలో ఎవరెవరు ఉంటారు, పరలోక నివాసులు ఎవరు అనేది నాయన మాకు తెలియచేసినందుకు నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన రానున్న రోజుల్లో నాయన అపవాది ఎలా పడద్రోయబడ్డాడు, అపవాది ఎలా గర్వించాడు అనే అంశం గురించి నాయన ధ్యానించుకునబోచుండగా నాయన మాతో మాట్లాడండి, మాకు తోడుగా ఉండండి. అలాగే ప్రభువా, ఈ సమయంలోనైనా చెప్పబడిన ప్రతి యొక్క వాక్యమును నాయన మీరు విన్న ప్రతి ఒక్కరి వినికిడిని నాయన పదిలపరుచుకునేలాగున, వారి హృదయంలో నెమ్మరు వేసుకునేలాగున కృప చూపించండి. నిత్యమైన రాజ్యంలో చేరే కృపను అటు భాగ్యాన్ని దాయిచ్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్.